స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే ఈ ప్రాంతం అందం కవులకు సైతం మాటల్లో వర్ణించడం కష్టమంటారు. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా నిలిచే కొన్ని ఉత్తమ గమ్యస్థానాలున్నాయి. అలాంటి ప్రదేశాల్లో పహల్గామ్ ఒకటి. పహల్గామ్ ప్రకృతి అందాలను చూసిన వారికి ఎవరికైనా అక్కడే స్థిరపడాలని అనిపిస్తుంది. విశాలమైన గడ్డి భూములు, ఎత్తైన శిఖరాలు, స్వచ్ఛందంగా ప్రవహించే నది, పచ్చని లోయలు, ఇక్కడ వీచే గాలి, ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరిని అంతర్గత శాంతితో నింపుతుంది. ముఖ్యంగా పహల్గామ్ పైన్ అడవులకు ప్రసిద్ధి చెందింది. ప్రకృతి సౌందర్యమే కాదు, ఇక్కడ ప్రజలను ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. మంచుతో కప్పబడిన పర్వతాలను చూడాలనుకోవచ్చు. తేమతో కూడిన వేడి నుంచి ఉపశమనం కోసం పర్వతాల నుంచి వీచే తాజా గాలిలో ప్రశాంతమైన క్షణాలు గడపాలని అనుకోవచ్చు. కాశ్మీర్ ప్రతి సీజన్లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. ప్రస్తుతానికి కాశ్మీర్లోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటైన పహల్గామ్ గురించి తెలుసుకుందాం. పహల్గామ్లో రక్షిత ప్రాంతమైన 6 వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఇది సహజ సౌందర్యానికి, వివిధ రకాల వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం వన్యప్రాణులకు, ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం లాంటిది. హంగుల్, గోధుమ ఎలుగుబంటి, చిరుతపులి నుంచి కస్తూరి జింక వరకు ఇక్కడ అనేక వన్యప్రాణులున్నాయి. ఈ అభయారణ్యంలో అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి. బైసరన్ లోయ సహజ సౌందర్యం కారణంగా దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం పహల్గామ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విశాలమైన గడ్డి భూములు, దట్టమైన పైనడవులు, ఎత్తైన మంచుతో కప్పబడిన శిఖరాలను చూసిన వారికి తాము కలల అందమైన ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. పహల్గామ్ సమీపంలోని లిడ్డర్ లోయ పైన ఉన్న కోలాహోయ్ హిమానీ నదం ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశం. ఇక్కడి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. లిడ్డర్ నది ఇక్కడే ఉద్భవించింది. ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రలు ఇష్టపడే వారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. పహల్గామ్లో లిడ్డర్ అమ్యూజ్మెంట్ పార్కు కూడా ఒక గొప్ప ప్రదేశం. అందమైన దృశ్యాల మధ్య ఉన్న ఈ ఉద్యానవనం ప్రయాణ బకెట్ జాబితాలో చేరాల్సిందే అనిపిస్తుంది చూపరులకు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఊయల నుంచి అందమైన దృశ్యాలను చూడడం ఒక ఉత్తేజకరమైన అనుభవం. పహల్గామ్లోని లిడ్డర్ నది దృశ్యాలు కూడా మీలో కొత్త శక్తిని నింపుతాయి. ఈ నది జీలం నదిలో కలిగిస్తుంది. నది నీరు పూర్తిగా స్పష్టంగా ఉండి నీలం రంగులో కనిపిస్తుంది. ఈ నది రాఫ్టింగ్ కు కూడా ఉత్తమమైన ప్రదేశం. నది ప్రత్యేకత అందానికి కూడా ప్రసిద్ధి చెందింది. పహల్గామ్లోని చందన్వాడి దాని సహజ సౌందర్యానికి కూడా ఆకర్షణ కేంద్రంగా ఉంది. ఈ దృశ్యాలు అందంగా ఉండడమే కాదు, ఆశ్చర్యకరంగా కూడా కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం పరంగా చూసినా ఈ ప్రదేశం ఉత్తమమైంది. ఇది అమర్నాథ్ యాత్ర వెళ్లేందుకు ప్రధాన లోయ మార్గం. పహల్గామ్ సహజ సౌందర్యాన్ని మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంది. ఇక్కడ మార్తాండ సూర్య దేవాలయం, మామలేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. దీంతో పాటు పహల్గామ్లో చేపలు పట్టడం, గుర్రపు స్వారీ, స్కీయింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు.